హాయ్ అండి. ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో పొట్టేళ్లలో వచ్చే లాభాలు మరియు వాటి యొక్క నష్టాల గురించి చెప్పబోతున్నాను అండి. ఫస్ట్ ఒక 20 పొట్టేళ్ళు మంచిటివి మీ సైడ్ ఏ బ్రీడ్కు డిమాండ్ ఉందో ఆ బ్రీడ్ మంచిగా పర్చేజ్ చేయాలండి. ఒక 20 పొట్టేళ్ళు జత 10,000 లెక్క కొనుక్కోవాలండి. మార్కెట్ కంటే నాకు తెలిసినంత వరకు రైతు దగ్గరనే మేలు. ఒక 10 రూపాయలు దువారు అయినా సరుకు అనేది మంచిగా ఉంటుంది నాణ్యంగా. మార్కెట్లో ఎలాగంటే కొన్ని వేల జీవాలు వస్తాయి, కొన్ని రోగాలు అనేటివి దాళ్ళకు కూడా వ్యాపిస్తాయి. దానివల్ల కొన్ని తెచ్చుకునే వెంటనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే అన్ని చోట్ల ఇట్లానే జరుగుతాయని నేను చెప్పడం లేదు, కొన్నిసార్లు ఈ విధంగా జరగవచ్చు. ఎనీవేస్ రైతు దగ్గరనే మేలు నేను సజెస్ట్ చేయడం అంటే. సర్లేండి, మార్కెట్కి వద్దాం. మీరు అన్నట్టు మార్కెట్లో ఒక 20 పిల్లలు అంటే ఒకటే కట్టలు కాదు, ఆడ 2, ఆడ 4, ఆడ 5 అట్లా తీసుకోవాలి. కట్టలు అంటే ఒక 20 ఉంటాయి, దాంట్లో ఒక 2-3 బాలెన్నిటివి ఉంటాయండి. కట్టలు కాకుండా ఆ కట్టలను 2, ఆ కట్టలు 4 అట్లా తీసుకున్నానుకో మనకే మేలు. ఒక 20 పిల్లలు జత 10,000తో బాగా పిల్లలు సాపు ఉండి ఎనికిల బాగా బలుపు ఉండి కొమ్మిడిచినటివి అండి. 4 to 5 months ఏజ్ ఉండాలా. పొట్టేలు పిల్లలకైతే 10 to 14 kgs తూకం ఉండాలా. ఆ విధమైనవి తీసుకుంటే మనకు రేపు పొద్దున ఏదైనా రోగాలు వచ్చినా దానికి సూదులు వేసుకున్నా సూదులు కాపుతాయి. పూరా 5 కేలు 7 కేలు పిల్లలు తెచ్చుకున్నాం అనుకో సూదులకు తట్టుకోలేవండి, తొందరగా ఎక్కిరావు మనకు బరువు. ఈ పిల్లలు తెచ్చుకున్నామనుకో బాగా తొందరగా బరువు ఎక్కేస్తాయి, మనం తొందరగా 3 to 4 monthsలో అమ్ముకోగలం. జత 10,000లో తీసుకున్నాం అనుకో 20 పిల్లలకు 2 లక్షలు అవుతాయండి. 20 పిల్లలకు 2 లక్షలు అవుతుంది. ఇంకా బాడీగా కిరాయి అంటావా, ఇంకా ఒక 10,000 వేసుకుందాంలేండి. లాంగ్ అనుకుంటే, నా దగ్గర అనుకుంటే 2 నుంచి 3,000 ఖర్చు కావచ్చు. లాంగ్ అనుకుంటే 10,000 కావచ్చు. ఇంకో 2,10,000 ఆడికి ఖర్చు అయింది అనుకుందాం. ఇంకా వ్యాక్సిన్లు, సూదులు, ఇంజక్షన్లు అవన్నీ అవి ఒక 5,000 వేసుకుందాం. ఫస్ట్ పొట్టేలు పిల్లలు తీసుకొని వచ్చిన వెంటనే అవి నీట్గా ఉన్నాయా లేకుండా దానికి ఏటికి వేస్తే ఆడికి నీట్గా క్లీన్గా అవుతాయి. ఆ తర్వాత నైట్ డివార్మింగ్ చేసి మళ్ళీ వరుసగా 3 రోజులు లివర్ తక్కున్నామనుకో ఇంకా ఒకవేళ డివార్మింగ్ చేస్తే లోపల పురుగులు వామ్స్ ఏమైనా ఉన్నాయనుకో బయటకు వస్తాయండి. దాని తర్వాత ఇంకా లివర్ వేసుకుంటూ ఉంటే 3 to 4 days ఇంకా దానికి ఆకలి విరిగి బాగా మంచిగా మేపు తింటాయండి. దానివల్ల బాగా వెయిట్ గెయిన్ అనేది బాగా వస్తాయండి. ఇంకా మంచిగా మనం బాగా 3 to 4 months మంచిగా పొద్దున మామూలుగా గడ్డి కోసుకొని వచ్చి గడ్డి వేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంత పొట్టు వేసుకొని శనగపొట్టు కానీ మినుము పొట్టు కానీ ఉంటే, గుడ్డల పొట్టు కాస్ట్ ఎక్కువ కానీ అవసరం లేదు, శనగపొట్టు మినుము పొట్టు ఉంటే చాలు. ఇంకా సాయంత్రం పూట మొక్కజొన్నలు, ఇంత బియ్యం, ఇంకా ఉంటే జొన్నలు కలుపుకొని ఇంత దానా వేసుకొని ఒక్కో దానికి ఒక అద్దెడు లేకుంటే ఇంకొక కొంచెం తక్కువ పిల్లను బట్టి. పిల్ల ఒకవేళ అంత బాగా పెద్దగా ఉన్నాయనుకో కొంత ఎక్కువ వేసుకుని అరిగించుకోగలవు. పూర్తిగా చిన్నపిల్లలు అయితే అరిగించుకోలేవండి, కడుపు ఉబ్బరం ఇలాంటివి వచ్చి మళ్ళీ మనకి సమస్యలు వచ్చాయి. కొంచెం తక్కువనే పర్లేదు, మేపు ఎక్కువ అయితే మళ్ళీ దానికి ఇబ్బంది, అరుగుదల కాదు. ఈ విధంగా మంచిగా మనం 4 months బాగా మెప్పుకున్నాం అనుకోండి జత 20,000 పోతాయి. బాగా ఎక్కించినాయి అనుకోండి జత 20,000 పోయినాయనుకో మనకు 20 పిల్లల మీద బాగా 4 లక్షలు లెక్క వస్తాయి. 4 లక్షల్లో 2,30,000 మొత్తం మన ఖర్చులు తీసేసిన దాదాపు 1,70,000 దాకా 4 నెలలకు మిగిలే అవకాశం ఉందండి.
ఈ విధంగా మిగులుతాయండి జీవాలలో. కష్టపడితేనే మిగిలేది, నార్మల్గా అయితే మిగలదు. ఈ విధంగా మంచిగా జాగ్రత్తగా తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేసి మంచి పొట్టేళ్ళు తీసుకొని వచ్చుకొని పెంచుకోండి.